రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. నేషనల్ పార్క్ ఏరియా కమిటీ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాల్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్లకు అటు మావోయిస్టులకు మధ్య ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెంది ఉండవచ్చని తెలుస్తోంది. అనుమానిత మావోయిస్టుల కదలికల మేరకు కూంబింగ్ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. భద్రతా దళాలకు చెందిన సంయుక్త బృందం చేపట్టిన ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నట్లు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ప్రస్తుతం ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? ఎంతమంది మావోయిస్టులు మృతి చెందే అవకాశాలున్నాయి? ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2 మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే గత 3 నెలలుగా మావోయిస్టులు అయితే 100 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ సంయుక్తంగా సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు భద్రతా బలగాలు కూడా ఈ రోజు కుమ్మింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు కూడా ఇక్కడ కుమ్మింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భారీగా మావోయిస్టులు చనిపోయిన అవకాశం అయితే మనకు తెలుస్తుంది. పూర్తి సమాచారం అయితే మనకు సేవలుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఆ ప్రాంతాలు అయితే సిఆర్పిఎఫ్ బలగాలు కూడా జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం అయితే కుమ్మింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గత 3 నెలలుగా కూడా మావోయిస్టు ఏరువేతలో భాగంగా బీజాపూర్ లో అయితే ఛత్తీస్గఢ్ కావచ్చు, పరిహర సరిహద్దు ప్రాంతాలు అయితే పూర్తిగా జల్లెడ పడుతున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం 2 మావోయిస్టులు అయితే మృతి చెందారని అధికారికంగా చెప్పారు. మావోయిస్టులు మరింత అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా తెలుస్తున్న పరిస్థితి ఉన్నాం. ఆ ప్రాంతంలో ముందు సామాగ్రితో పాటు AK-47తో పలు మందుకుని స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మావోయిస్టులపై సాధించారని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే గత 3 నెలలుగా కూడా మావోయిస్టు ఏరియాలో భాగంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో అయితే పూర్తిగా నిర్వహిస్తూ ఆ మావోయిస్టు ఏరియాతో అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. అయ్యప్ప, ఈ ఆపరేషన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయి? మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో ప్రభుత్వానికి చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలకు ఎవరికైనా గాయాలవడం జరిగిందా? జవాన్లకు అయితే ఎవరికి గాయాలు జరగలేదని మనకు సమాచారం అందుతుంది. ఏదైనా మనకి పక్కా సమాచారంతో ఈరోజు సిఆర్పిఎస్ భద్రతా బలగాలుగా అయితే అక్కడ కొన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో మావోయిస్టు అక్కడ తారసపడ్డ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఎదురు కాల్పులు చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల ప్రాంతం నుండి, తెల్లవారుజామున 6 గంటల ప్రాంతం నుండి కూడా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో అయితే పూర్తిగా మావోయిస్టు కోసం జల్లెడ పడుతున్నారు. ఏదైతే ఆ ప్రాంతం నుండి మావోయిస్టు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం కూడా జల్లెడ పడుతున్నారు. మరోవైపు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జవాన్లకి ఎటువంటి గాయాలు లేవని తెలుస్తుంది.